హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియోని చూసేసి అయితే అస్సలు భయపడకండి. ఎందుకంటే అంత దరిద్రంగా ఉందన్నమాట మా ఇల్లు. ఎందుకుంది అనేది కూడా చెప్తాను. ఈ ఇంట్లో మనం తప్ప ఇంకా ఎవరూ లేనప్పుడు, మనకు బాగోలేనప్పుడు ఇల్లు ఇలానే ఇంటి పరిస్థితి ఇలా దారుణంగానే ఉంటుందండి. సో, ఇంట్లో పిల్లలు ఉన్నా, హస్బెండ్ ఉన్నా వాళ్ళు చెయ్యరు. వాళ్ళకు చెప్పడం నాకిష్టం ఉండదు. మా పిల్లలు లేరు కాబట్టి పిల్లలనైతే ఈ వీడియోలో ఇన్వాల్వ్ చేయకూడదు. ఇక మా హస్బెండ్ అంటావా, ఇలాంటి పనులకు అస్సలుకు సెట్ కాడనమాట. నేను చెప్పను, ఎంత కష్టమైనా సరే బాగలేదు 1 డే కానివ్వచ్చు, 2 డేస్ కానివ్వచ్చు, రెస్ట్ అయినా తీసుకుంటాను తప్ప హడావిడిగా అయితే వీళ్ళ మీద పెట్టి, వాళ్ళ మీద పెట్టి అలా అయితే ఉండదు. ఇది వచ్చేసి చాలా అంటే చాలా నాకు బాగలేనప్పుడు తీసిన వీడియో అండి. అస్సలకు బాగలేదు. ఇంకా బాగలేనప్పుడు కుకింగ్ కూడా చేసుకోలేనంత దీన స్థితిలో ఉన్నప్పుడు ఇంకా నాకే ఒక రోజంతా బయట తినేసి బోర్ కొట్టేసిందనమాట. ఇంకా కాస్త ఓపిక తెచ్చుకొని ఎలాగో అలా కింద మీద పడిపోతూ కిచెన్‌లో ఒకరోజైతే చేసుకున్నాను. అందుకే కిచెన్ పరిస్థితి ఇంత దారుణంగా ఉందన్నమాట. సో, ఎప్పుడు చూసినా మీ ఇల్లు నీట్‌గా ఉంటుంది అని అనుకుంటుంటారు గదా! కానీ అప్పుడప్పుడు ఇలా కూడా ఉంటుందండి. మ్యాక్సిమం ఇలా పెట్టుకునే దానికి నాకు అస్సలకి ఇష్టపడను. ఎంత బాగాలేకపోయినా చేస్తాననమాట. 2 డేస్‌కే మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉందనమాట. ఇంక నాకే చూడబుద్ధి కాక ఇంకా లేచాననమాట. ఇంక లేసేసి కాస్త మైండ్‌కు, మా బాడీకి కొంచెం రిఫ్రెష్‌గా ఉండాలి అంటే ఇంట్లో ఉంటే నేను తెలంగాణనేసి ఇంకా రెస్టారెంట్‌కైతే వెళ్ళానండి. ఇంక పనులన్నీ అట్లే వదిలిపెట్టేసి, ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం చేసుకుందాము అనేసి అయితే వెళ్ళాను. సో, వెళ్ళి వచ్చిన తర్వాత మంచిగా ఒక కాఫీ అయితే తాగేసి, సో, ఈవినింగ్ అయితే ఇంకా నా పనులైతే స్టార్ట్ చేశానండి. సో, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. ముందు ఎలా ఉంది అనేది చూశారు కదా! ఇంకా తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా చూసేద్దురు. సో, అన్నట్టు 2025లో మీకు ఏదైనా చేదు అనుభవాలైతే ఉన్నాయా? ఉంటే నాతో అయితే షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరి లైఫ్‌లోనూ కష్టాలుంటాయి, సుఖాలుంటాయండి. అలా అని కష్టాలు ఉన్నవారికి ఎప్పుడూ కష్టాలే ఉండవు. సుఖాలు ఉన్న వాళ్ళకి ఎప్పుడూ సుఖంగానే అయితే ఉండరు కదా! లైఫ్ అంటేనే అంతేనండి. ఎక్కువ హెచ్చు తగ్గులనేటివి మన లైఫ్‌లో జరుగుతూ ఉంటాయి. దేవుడు కూడా మనల్ని అయితే టెస్ట్ చేస్తూ ఉంటాడంట. చిన్నప్పుడు మా జీజేసి అయితే చెప్తూ ఉండేది. దేవుడు ఎంత కష్టాన్నిస్తాడో రేపు అంత మంచి జీవితాన్ని సుఖపడేటట్టుగా అనేది రాస్తూ ఉంటాడు. అందుకే చిన్నప్పుడు ఎంత కష్టపడితే పెద్దయినాక అంత సుఖపడతావు అని మా జేజి అయితే చెప్తూ ఉండేది. అది 100% కరెక్టేనండి. సో, లైఫ్ అనేది ఎవరి చేతుల్లో ఉండదండి. మనం పుట్టినప్పుడే దేవుడు రాత అనేది మన లైఫ్‌కు సరిపడినంత మొత్తం మన తలరాత అనేది దేవుడు రాసే పెట్టింటాడు. అది తెలిసినా కూడా మనం ఎందుకో ఈ ఈ దేవుడిచ్చిన ఈ కొద్ది జీవితంలోనే మనస్పర్ధలు, అసూయలు, పగలు, కోపాలు ఇవి, అవి అని మనుషులకే అస్సలకు మనుషులకు, జంతువులకు అని తేడా లేకపోకుండానే కొట్టుకు చస్తూ ఉంటారు. సో, లైఫ్ అంటేనే అంతే కదండీ! స్వార్థం ఎక్కువైపోయింది ప్రజలలో. సొంతం తమ్ముడా, అన్ననా, అక్కనా, చెల్లెలా, తోడికోడలా, అత్తనా, మామనా అనే రిలేషన్ ఏదే గాని ఉండదనమాట. సో, ఎందుకండి ఇంతగా ఏది శాశ్వతం కదా! వచ్చినప్పుడు ఎలా వస్తామో, పోయేటప్పుడు కూడా మన వెనకంబడి ఏది తీసుకోము కదా! సో, అది గుర్తుపెట్టుకుంటే ఇలాంటి గొడవలు కానివ్వచ్చు, స్వార్థాలు కానివ్వచ్చు అవి ఏమీ గుర్తుండవు. సో, అందుకనేసి ఈ దేవుడిచ్చిన ఈ కొద్ది లైఫ్‌లో అందరూ బాగుండండి. అందరితో కలిసిపోండి. అలాగని మన మనము ఒకరి వల్ల బాధపడుతున్నాము అంటే ప్రతిసారి మనమే అడ్జస్ట్ అయిపోవాలి అనైతే నేననను. ఎందుకంటే అది బాధ పెట్టే వాళ్ళకన్నా బాధ పడే వాళ్ళకే ఆ పెయిన్ అనేది ఉంటుంది. సో, ఇదైతే నేనైతే అగ్రీ చేస్తానండి. ఎందుకంటే నా జీవితంలో కూడా నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉండారు. కాకపోతే వాళ్ళకు గుర్తుండదేమో కానీ పన్నెదాన్ని కాబట్టి అది లైఫ్ లాంగు అది మనసులోనే ఉండిపోతుంది. దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఏదంటే మతిమరుపు కదా! సో, కానీ మనసులో మన కళ్ళ ముందర తిరుగుతూ ఉంటే అది మర్చిపోయేంత
ఆ చిన్న విషయం కానప్పుడు అది అస్సలుకు అది చెప్పినంత ఈజీ అయితే కాదండి. నా లైఫ్‌లో గూడా అలాంటివి జరిగాయనమాట. మంచికి పోతే చెడు ఎదురుగావడం అంటే ఇదేనండి. అందుకని ఫ్యూచర్‌లో అయినా నేను చెప్పే ఒక మాటైతే గుర్తుపెట్టుకోండి. మన కడుపున మన పుట్టిన పిల్లలకు, మనకు పెళ్లి చేసుకునే హస్బెండ్‌కైనా మనము మంచా, చెడా అనేది చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. చేసుకోకపోయినా సైలెంట్‌గానే ఉంటారు. అదే పక్కనోళ్ళకు, తోడికోడళ్ళకి గాని, అన్నదమ్ములకు గాని, చెల్లెళ్ళకి గాని ఇలా పక్కన వాళ్ళకు ఏదన్నా ఇట్లా కాదు, ఇలా మంచిది, ఇలా వెళ్తే బాగుంటుంది లైఫు, ఇది కాదు, ఈడ, ఈడ అని మనము అతి సలహాలు ఇచ్చినామనుకోండి, వాళ్ళు వినరు. వినకపోగా మనము ఒక విధంగా అంటే, వాళ్ళు ఒక విధంగా అపార్థం చేసుకొని, వాళ్ళకి నచ్చిన వాళ్ళకు వాళ్ళు చెప్పుకొని, వాళ్ళు ఒకటైపోయి ఏందేందో చెప్పేసి మధ్యలో మనల్ని చెడ్డ చేస్తారనమాట. అలాంటి అనుభవం అయితే నాకు ఎదురైందని. సో, అందుకని నేనొకటి గుర్తుపెట్టుకున్నాననమాట. ఎవరికీ ఏమి ఉచిత సలహా లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది.